లేదు కదా. అది మనలో వచ్చిన మనకున్న స్వేచ్ఛ ఇంకెక్కడా లేదండి ప్రపంచంలో. అమెరికాలో అడ్డదిడ్డంగా ఎదురెళ్తా ఊరుకుంటారా? మనకి ఇక్కడ బండి ఎదురెళ్తారు. అక్కడ పార్కింగ్ ఉందంటే, నేను దుబాయ్లో చూసింది, సింగపూర్లో నేను తిరిగింది 2 దేశాలు. ఇక్కడ ఒక వెహికల్, అక్కడ ఒక వెహికల్, మధ్యలో 2 వెహికల్స్ వెళ్ళేంత గ్యాప్ ఉంటుంది. కానీ మధ్యలో దూరిపోరు మనకి. మళ్ళీ మనకి ఇక్కడ ఇట్లా టర్నింగ్ తిరుగుతున్నప్పుడు కూడా కారోడికి గుండె అరచేతుల్లో ఉంటుంది. ఆ టర్నింగ్ తిరుగుతున్నప్పుడు కూడా ఇట్లా దూరతాడు 2 వీలర్. అది తగులుతుందిరా అని అనలేడు, నువ్వు లోపల నుంచి ఏమరుస్తాడు. ఇది సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అనేటటువంటి దాన్ని నువ్వు ప్రమోట్ చేయి, తప్పులే. సివిక్ సెన్స్ ఉంది కాబట్టి అది గొప్ప దేశం అనక. అక్కడికి వెళ్ళి వాస్తవంగా మనోడు బతకడానికి ఇబ్బంది, ఇక్కడ స్వేచ్ఛ అనుభవించినోడు అక్కడ బతకలేడు ఓ రకంగా. కాబట్టి ఇదేదో గొప్పవారి గోత్రాలు పెరువాళ్ళకే, కానీ అట్లాంటిది సింగపూర్ అంటే అద్భుతం అనేటటువంటి అమాయకత్వం నుంచి బయటికి రావాలి. కానీ ఇక్కడ మంత్రి ఈశ్వరన్ మీద ఉన్న అవినీతి కేసుల వల్లే ఇప్పుడు జగన్ ఒక క్రిమినల్, దానివల్లే సింగపూర్కి మనకి మధ్య సంబంధాలు దెబ్బతినేసినాయి. ఇప్పుడు మళ్ళీ అవి పునరుద్ధరించుకోవాలంటే మంత్రులు ఇక్కడి నుంచి సింగపూర్ పంపించి వాటిని పటిష్టం చేసేలాగా నేను చేయబోతున్నాను అని చెప్పడానికి కారణం అదేనా? సింగపూర్కి వీళ్ళు ఎంత ఎక్కువగా ప్రయారిటిస్తారో, వీళ్ళని అంత అవినీతి పరులని జగన్ చెప్పడానికి ఉపయోగపడుతుంది. జగన్కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సింగపూర్